అందరికీ నమస్కారం. వెల్కమ్ టు 1 మినిట్ న్యూస్. ఏపీలో 1500 కోట్ల పెండింగ్ బిల్లులు ప్రభుత్వం చెల్లించకపోవడంతో మే 22 నుండి ఆరోగ్యశ్రీ సేవలు నిలిపివేయనున్నట్లు ఏపీ స్పెషాలిటీ ఆసుపత్రుల సంఘం పేర్కొంది. తెలంగాణలో సన్నవడ్లకు మాత్రమే 500 రూపాయల బోనస్ ఇస్తామని కాంగ్రెస్ ప్రభుత్వం ప్రకటించింది. ఏపీలో గత ఆర్థిక సంవత్సరం రాష్ట్రంలో 362 మాతృమరణాలు చోటు చేసుకున్నాయి. ఇందులో 189 మంది సిజేరియన్ చేయించుకున్న వారే ఉండటం ఆందోళన కలిగిస్తుంది. మరోవైపు ఆరోగ్యశ్రీ గుర్తింపు ఉన్న కొన్ని ఆసుపత్రుల్లో 90% పైగా సి సెక్షన్లే జరుగుతున్నాయి. దీంతో అలాంటి 125 ఆసుపత్రులకు రాష్ట్ర వైద్య శాఖ నోటీసులు పంపింది. గత ఆర్థిక సంవత్సరంలో బ్యాంకింగ్ రంగంలో రికార్డు స్థాయిలో 3 లక్షల కోట్ల నికర లాభాన్ని నమోదు చేయడంపై ప్రధాని మోడీ హర్షం వ్యక్తం చేశారు. ఢిల్లీ లిక్కర్ స్కామ్లో అరెస్ట్ అయిన ఎమ్మెల్సీ కవితకు జూన్ 3 వరకు జ్యుడిషియల్ రిమాండ్ను పొడిగిస్తూ రౌస్ ఎవెన్యూ కోర్టు తీర్పిచ్చింది. పూణేలో ప్రముఖ వ్యాపారవేత్త తనయుడైన 17 ఏళ్ల మైనర్ బాలుడు ఖరీదైన కారు నిర్లక్ష్యంగా నడిపి యాక్సిడెంట్ చేయడంతో బైక్పై వెళ్తున్న దంపతులు మరణించారు. అతడిని పోలీసులు అరెస్టు చేయగా పలు కండిషన్లతో కోర్టు 15 గంటల్లోనే బెయిల్ మంజూరు చేసింది. తైవాన్ నూతన అధ్యక్షుడిగా లై చింగ్తే బాధ్యతలు స్వీకరించారు. గుజరాత్ అహ్మదాబాద్లో 4 ఐఎస్ఐఎస్ ఉగ్రవాదులను యాంటీ టెర్రరిస్ట్ స్క్వాడ్ పోలీసులు అరెస్టు చేశారు. వీరు శ్రీలంకకు చెందిన వారుగా గుర్తించారు. ఏపీలో ఈ నెల 24 నుంచి జూన్ 3 వరకు 10th అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ పరీక్షలు నిర్వహించనున్నారు. హెలికాప్టర్ ప్రమాదంలో ఇరాన్ అధ్యక్షుడు ఇబ్రహీం రైసీ మరణించిన నేపథ్యంలో భారత ప్రభుత్వం ఈ రోజున సంతాప దినం పాటించనున్నట్లు ప్రకటించింది.